హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్లో కొత్తగా లాంచ్ అయిన షార్ట్ గన్ 650 యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అయితే మనం వీడియోలో చూడొచ్చు. నేను ఈ వీడియోలో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, బైక్ ప్రైస్ ఎంత పడుతుంది, అండ్ బైక్ వెయిటింగ్ పీరియడ్ ఏంటి, బైక్ టెస్ట్ రైడ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, అండ్ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అన్నది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. చూస్తున్నారు కదా గాయస్, మనకైతే బైక్ లుక్స్ అయితే ఎలాగైతే కనిపిస్తాయి. బైక్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా నచ్చిందో నాకైతే. ఇందులో మనకి టోటల్గా 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 4 కలర్స్లో ఇది నా ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం ఈ బైక్లో చూసుకుంటే సీట్ హైట్ వచ్చేసరికి 795 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 140 mm, కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం కొంచెం స్లోగా వెళ్ళాలి ఈ బైక్ మీద వెళ్ళేటప్పుడు. అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసరికి ఇందులో 648 cc, ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 13.8 లీటర్స్. మనం మినిమం 2.5 లీటర్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఈ బైక్లో మనకి కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫిట్టింగ్ అయితే మనకి హాలోజన్ చేశారు, కానీ మనం ఎల్ఈడి పెట్టించుకోవచ్చు. అండ్ వెయిట్ వచ్చేసరికి 240 kgs అయితే వెయిట్ అయితే ఉంది విత్ 90% ఫ్యూయల్ అండ్ ఆయిల్. అండ్ ఈ బైక్ చూడడానికి అయితే లుక్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనం చూసుకోవచ్చు. లుక్స్ అయితే మనకి డ్యూయల్ సైలెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బైక్లో. అండ్ సింగిల్ సీట్ కూడా మనం ఈ బైక్తో మనం రైడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే సింగిల్ సీట్ అవైలబుల్గా ఉంది. మనం డ్యూయల్ సీట్ కావాలంటే మనం బ్యాక్ సీట్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఆర్ లగేజ్ సంబంధించి మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఈ బైక్కి. టూరింగ్ కూడా ఈ బైక్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకుంటే మనకి బైక్ ఫ్రంట్ టైర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 18 inch ఎల్లో వీల్ అనమాట. అండ్ టైర్స్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్. అండ్ ఇందులో మనకి బ్రేక్ వచ్చేసరికి మనకి 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్. అండ్ మనకి సస్పెన్షన్ చూసుకుంటే మనకి షోవా సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ టైర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 150/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 17 inch అలాయ్ వీల్. అండ్ టైర్స్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రమ్ సియట్ కంపెనీ. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే మనకి 300 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ ఫ్రమ్ వైబ్రేన్ కంపెనీ. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రమ్ షోవా కంపెనీ. ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట ఫ్రమ్ షోవా. ఇక్కడ మనం చూసుకుంటే మనకి బైక్కి శారీ గార్డ్ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు, బట్ లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది అయితే మిస్ చేశారు. అది మనం సెపరేట్గా వేయించుకోవాలి నాకు తెలిసినంత మట్టికి. అండ్ ఇప్పుడు మనం బైక్ యొక్క ఇంజిన్ గురించి చూసుకుందాం. ఫస్ట్ మనం ఇంజిన్ చూడగానే అబ్జర్వ్ చేసేది గ్లాసీ ఫినిష్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఇంజిన్ హెడ్ అండ్ సైడ్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో అక్కడ మనకి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. మామూలుగా అయితే మ్యాటే ఫినిష్తో అయితే వస్తుంది, బట్ ఈ బైక్కి వీళ్ళు గ్లాసీ ఫినిష్ అయితే తెచ్చారు. ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం మైలేజ్ చూసుకుంటే ఇది 22 kilometers వరకు ఇస్తుందని అయితే మన కంపెనీ అయితే చెప్తుంది. మరి చూడాలి తర్వాత. అండ్ ఈ బైక్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి సూపర్ మీటర్లో మనకి ఎలాగైతే సైడ్ ప్యానల్ అయితే ఇచ్చారో ఇక్కడ కూడా మనకి సైడ్ ప్యానల్లోనే ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇది ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే సేమ్ నాకైతే బుల్లెట్ 350, హంటా 350 హ్యాండిల్ బార్ అయితే గుర్తుకొస్తుంది. ఎందుకంటే సేమ్ అన్ని ఫీచర్స్ ఒకేలాగా ఉన్నాయి హ్యాండిల్ బార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు హై బీమ్, లో బీమ్, సిగ్నల్ ఆపరేటింగ్ స్విచ్ అండ్ హార్న్ బటన్ కింద ప్రొవైడ్ చేశారు. అండ్ దాని ముందు చూసుకుంటే మనకి కన్సోల్ ఆపరేట్ చేయడానికి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం చెప్పినట్టుగా ఈ నాబ్ ద్వారా మనం క్లచ్ లెవర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ టర్న్ ఆన్ స్విచ్, ఇంజన్ ఇగ్నిషన్ స్విచ్ అండ్ ఇంజన్ ఆఫ్ స్విచ్ 3 ఒకే బటన్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ దాని కింద హజార్డ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం బ్రేక్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నాబ్ అయితే ఉంది, మనం బ్రేక్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్రేక్. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకుందాం.
కన్సోల్ వచ్చేసరికి నాకైతే సూపర్ మీటియర్ 650 అయితే గుర్తుకొచ్చింది, ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ కన్సోల్ అయితే ఉంది. అండ్ కీస్ చూసుకోవచ్చు, మనకి కీస్ అనేవి హంటర్, బుల్లెట్ అండ్ ఈ కీస్ కూడా ఒకేలాగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం టర్న్ ఆన్ చేసి చూసుకుంటే మనకి కన్సోల్ వచ్చేసరికి ఎలాగైతే కనిపిస్తుంది. పైన అయితే మనకి ఆర్పిఎం ఇండికేటర్ అయితే లేదు, మనకి స్పీడోమీటర్ అయితే ఇచ్చారు అనలాగ్లో. అండ్ ఎకో ఇండికేటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్ అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, ఇవన్నీ అయితే మనకి కన్సోల్లో చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిప్పర్ ఏదైతే ఉందో అది నావిగేషన్ కోసం. ప్రస్తుతానికి మనకి ఇంకా ఫుల్లీ ఫంక్షనల్ అయితే అవ్వలేదు బైక్, ఎందుకంటే బైక్ ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే మట్టుకే ఇది ఫుల్లీ ఫంక్షనల్ అవుద్ది నావిగేషన్ ట్రిప్పర్. సో నావిగేషన్ ట్రిప్పర్ దేనికంటే మనం డైరెక్ట్గా నావిగేషన్ చూసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గాయస్. అండ్ ఆ సీట్ విషయానికి వస్తే సీట్ మనకి క్వశ్చనింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది, హార్డ్గా అయితే ఏమీ లేదు. ఫైనల్గా బైక్ బుకింగ్స్, టెస్ట్ రైడ్స్ వీటి గురించి అయితే నేను షోరూమ్ అని డైరెక్ట్గా అడిగాను. ఆ క్లిప్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. Bookings also started from this month 24. After doing booking, it will take 2 to 3 months waiting period. Okay. ఇప్పుడు మనం టెస్టెడ్ వెహికల్ టెస్ట్ కావాలంటే రైడ్ వచ్చేసి మీకు 1 month తర్వాత అవైలబుల్ ఉంటుంది. టెస్టెడ్ వచ్చేసరికి 1 month అండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసరికి వెయిటింగ్ వచ్చేసి డిపెండ్ ఆన్ కలర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నాయి 2 to 3 months. 2 to 3 months. ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది? డిపెండ్ ఆన్ కలర్స్. ఓకే, మినిమం వెయిటింగ్ పీరియడ్ 2 months. 2 to 2.5 months వెయిటింగ్ రాగలుగుతుంది. ఇప్పుడు 2 months మినిమం వెయిటింగ్ పీరియడ్. 2 months ఇస్ ద మినిమం వెయిటింగ్ పీరియడ్. ఓకే అన్న, ఓకే అన్న. షోరూమ్ డీటెయిల్స్ ఏమన్నా? షోరూమ్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ మోటార్ సైకిల్స్ నియర్ బై గచ్చిబౌలి. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా? కాంటాక్ట్ డీటెయిల్స్ వీ హ్యావ్ 6309693434 ఫర్ దిస్ నెంబర్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. నాకైతే బైక్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. దాని యొక్క కలర్స్ చూస్తుంటే ఇప్పుడు మన వీడియోలో ఉన్న బైక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. నేనైతే ఇదే బైక్ 350cc కనుక రాయల్ ఎన్ఫీల్డ్లో లాంచ్ చేస్తే ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బైక్ లుక్స్ అనేవి కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇది ఈ బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. మీకు ఈ ఓవర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.